నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవ ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులే స్వర్ణాంధ్ర సాధనకు సాధకులని వెల్లడి. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగిన వడ్డే ఓబన్న జయంతి వేడుకల్లో పాల్గొని ఓబన్న పోరాట చరిత్రను కొనియాడిన వైసీపీ నేతలు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్చడంపై విశాఖలో కదం తొక్కిన కాంగ్రెస్ నేతలు. నగర అధ్యక్షుడు హాసిని వర్మ రాజు సారథ్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టిన ముఖ్య శ్రేణులు. విశాఖలో మహిళపై దాడి చేసిన వ్యక్తిని 24 గంటల్లో గుర్తించి అరెస్టు చేసిన మహారాణిపేట పోలీసులు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోని చూసి నిందితుడిని అరెస్టు చేసిన సీఐ దివాకర్ని ప్రశంసించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. స్వర్ణాంధ్ర 2047 సాధనకు విద్యార్థులే సారథులని, ఆ సమయానికి ప్రపంచంలో నెంబర్ 1గా మన దేశం ఉంటుందని, దేశంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడ సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంస్థ ఎదుగుదలకు వివిధ రూపాల్లో దానాలు చేసిన 7 దాతలను సీఎం సత్కరించారు. అనంతరం స్వర్ణోత్సవ సావరీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరి అసూయకు హద్దులుండవు, వారు అమరావతిని ఆపేద్దాం అనుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతిని ఆపలేరు, ఒకసారి ఆపితే ఏమయ్యారో అందరికీ తెలుసు అన్నారు. మళ్లీ ఇప్పుడు వచ్చి అమరావతి నది పరివాహక ప్రాంతం అంటున్నారు. ఆ అమరావతి దేవతల రాజధాని, ఈ అమరావతి ప్రజా రాజధాని అని ఆయన అభివర్ణించారు. 50 ఏళ్లు పూర్తి చేసుకుని గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న సిద్ధార్థ అకాడమీ విద్యా సంస్థలందరికీ ఇక్కడే నా ముందర ఇప్పుడే సన్మానం చేశాం. ఎంతోమంది దాతలు ముందుకొచ్చారు. ఆ రోజు వాళ్ళు చేసిన సహాయం ఈరోజు ఈ యొక్క సిద్ధార్థ అకాడమీ వన్ ఆఫ్ ది బెస్ట్ అకాడమీ ఇన్ విజయవాడే కాకుండా ఆంధ్రప్రదేశ్లో తయారైంది. ముందు చూపుతో ముందుకు వచ్చినటువంటి దాతలందరినీ అభినందిస్తున్నా. ఇక్కడ చదివినటువంటి పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులను చూస్తున్నా, మీ ఉత్సాహాన్ని చూస్తున్నా, వచ్చినప్పటి నుంచి మీ డైనమిజం చూస్తున్నా, నా నమ్మకం అంతా మీ మీదనే. తప్పకుండా ఈ సిద్ధార్థ అకాడమీ ఇన్స్టిట్యూషన్లో ఉండే పిల్లలు మీరు ఒక చరిత్ర తిరగరాయబోతున్నారు. అలాంటి చరిత్ర తిరగరాయబోయే విద్యార్థులకు అభినందనలు. టీచింగ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి యాజమాన్యానికి ఇప్పుడే అప్పారావు గారు వచ్చి మాట్లాడుతూ, నేను ఇంకా మొదటి ఈ యొక్క అకాడమీ పెట్టడానికి కృషి చేశాను, ఇది ఎన్ని రోజులు ఉంటుందని అందరూ ఎగతాళి చేశారు. 50 ఏళ్ళు కాదు 100 ఏళ్ళైనా ఉంటుందని చెప్పాను. నేను అందుకే ఆయనకు ఒక మాట చెప్పాను, 50 ఏళ్ళు ఐకమత్యంగా ఉన్నారు కాబట్టి ఇంకా ఈ యొక్క సిద్ధార్థ అకాడమీ ఐక్యతకు తిరుగు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వడ్డే ఓబన్న జయంతి వేడుకలు తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి వైసీపీ నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ వడ్డే ఓబన్న సాహసోపేతమైన పోరాట చరిత్రను కొనియాడారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యాధ్యక్షుడిగా ఉండి బ్రిటిష్ వారిపై అనేక యుద్ధాల్లో ఓబన్న వీరోచితంగా పోరాడారని, ఆయన పోరాట పటిమ నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఓబన్న గొప్ప మహనీయుడని, ఆయన గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సైన్యాధ్యక్షుడిగానే కాకుండా నరసింహారెడ్డికి నమ్మకమైన స్నేహితుడిగా ఆయన పాత్ర చిరస్మరణీయమని చెప్పారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఓబన్న ఆశయాలకు అనుగుణంగా వెనుకబడిన సామాజిక వర్గాల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని విష్ణు గుర్తు చేశారు. వైసీపీ పార్టీ ఎప్పుడు ఓబన్న ఆలోచన విధానంతో పనిచేసిందని, ఆయన ఆశయాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊపిరి అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఓబన్న సేవలను స్మరించుకున్నారు. పోరాట స్ఫూర్తిని నింపుకుని
ఈ రోజుకి మనం ఆయన గురించి స్మరించుకుంటున్నామంటే, ఆయనకి నివాళులు అర్పిస్తున్నామంటే ఎంతటి మహనీయుడో ఆ వడ్డెర ఓబన్న గారి గురించి మనం అందరూ కూడా చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనేక యుద్ధాల్లో అనేక పోరాటాల్లో ఆయన సైన్యాధ్యక్షుడిగా ఉండి స్నేహంగా ఉంటూ సైరా నరసింహారెడ్డి గారికి ఆయన సైన్యాధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. కాబట్టి వారి అడుగుజాడల్లో, వారి పోరాట పటిమలో, వారి యొక్క ఆలోచన విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆ సామాజిక వర్గాల వారికి పనిచేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఎప్పటికీ పార్టీకి, ప్రభుత్వానికి ఓబన్న గారే ఆయన యొక్క ఆలోచన విధానమే ఊపిరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పని ఈ సందర్భంగా వాళ్ళు మన అందరి హృదయాల్లో కూడా జీవించే ఉంటారని చెప్పడానికి నిదర్శనమే ఈరోజు జయంతిని జరుపుకున్నటువంటి వడ్డే ఓబన్న గారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా, అణగారిన వర్గాల్లో జన్మించినటువంటి వ్యక్తిగా, సమాజం పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, ఆ రోజు జరుగుతున్నటువంటి నిరంకుశత్వానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి మిత్రునిగా, నమ్మిన బంటుగా, సైన్యాధ్యక్షుడిగా ఆ రోజు ఆయన చేసినటువంటి పోరాటం మన మాటల్లో చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆయన పోరాట పట్ల కొనసాగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్చడంపై విశాఖ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అసిన్ వర్మరాజు మండిపడ్డారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం పరిరక్షణ ఉద్యమ నిరాహార దీక్ష, శాంతియుత పోరాట కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు నగరంలో నిర్వహించారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు మోడీ సర్కార్ తీరును ఖండిస్తూ నిరసన తెలిపారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసిన్ వర్మరాజు మాట్లాడుతూ విధానాలపై విరుచుకుపడ్డారు. మహాత్మా గాంధీ జాతీయ పథకం పేరు మార్చి గ్రామీణ ప్రాంత కూలీలకు తగిన ఆదాయం రాకుండా చేశారని మండిపడ్డారు. ఈ పథకం కింద పనిచేసే గ్రామీణ కూలీలకు రోజుకు 400 రూపాయలు చొప్పున వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పథకం పేరును తిరిగి పాత పేరుతోనే కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు తొలగించి ఆ చట్టాన్ని మార్పులు చేసి ఆ చట్టాన్ని పేద ప్రజల కడుపుకు ఏదైతే కొడుతుందో బీజేపీ ప్రభుత్వం, దాన్ని నిరసనగా ఈరోజు విశాఖ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, అలాగే మా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి వారు ఇచ్చిన కాల్స్ పిలుపు మేరకు మేమందరం ఈరోజు ఇక్కడ వన్ డే శాంతియుతమైన ధర్నా చేయడం, నిరాహార దీక్ష చేస్తున్నాం. దీనికి మా ముఖ్య నినాదం, మా పోరాటం ఏంటంటే గాంధీ గారి పేరుని ఏఎస్టీగా కొనసాగించాలి. అలాగే రైతులకి ఆ చట్టంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళ క్రితం కాంగ్రెస్ పార్టీ చేసిన చట్టాన్ని అలాగే కొనసాగించాలని, అలాగే రైతు కూలీలకి ఎవరైతే ఈ కూలీలు ఉన్నారో, పనికి ఉపాధి హామీ పథకం కింద చేసే కూలీలు ఎవరున్నారో వాళ్ళందరికీ మినిమం వేతనం 400 రూపాయలు ప్రతి కూలీకి ఇవ్వాలని మా డిమాండ్ చేస్తున్నాం. ఆ చట్టంలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా కొనసాగించాలి. విశాఖ ఎంజీఎం పార్క్లో 2 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన 3వ జాతీయ భారతీయ లైట్ హౌస్ ఫెస్టివల్ శనివారం రాత్రి ఘనంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకల్లో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్, కేంద్ర పెట్రోలియం సహాయ శాఖ మంత్రి సురేష్ గోపి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సోనోవాల్ మాట్లాడుతూ విశాఖ ప్రజలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగు చాలా తీయని భాష, ఇద్దరు తెలుగువారు మాట్లాడుకుంటుంటే ఆ మాధుర్యం వినడం నాకు చాలా ఇష్టమని కొనియాడారు. సిటీ ఆఫ్
డెస్టినీగా పిలువబడే విశాఖపట్నం క్రమశిక్షణకు కష్టపడే తత్వానికి మారుపేరని ఆయన ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్లో తొలి లైట్ హౌస్ మ్యూజియంను విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. సురేష్ గోపి మాట్లాడుతూ తన సినిమా కెరీర్ విషయంలో తెలుగు ప్రజల ఆదరణ మరువలేదని భావోద్వేగం వ్యక్తం చేశారు. నా శరీరంలో రక్తం మాంసంలో 70% ఈ దక్షిణాది రాష్ట్ర ప్రజల అభిమానమే ఉంది అని కృతజ్ఞతలు తెలిపారు. లైట్ హౌస్లను సముద్ర ప్రయాణికులకు సురక్షితంగా ఒడ్డుకు తెచ్చే తల్లి దీపాలుగా ఆయన అభివర్ణించారు. కేరళలోని అలప్పుజా లైట్ హౌస్ నుంచి లక్షద్వీప్లో మినీకోయి వరకు ఉన్న చారిత్రక ప్రాధాన్యతను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. Come together for the valedictory ceremony of the third Lighthouse Festival. I do so with a deep sense of fulfillment and gratitude. Over the last 2 days, Visakhapatnam has truly emerged as a beacon of India's maritime heritage and coastal culture. I am particularly happy to share this occasion with my esteemed colleague in the Council of Ministers, Sri Suresh Gopiji, the stalwart of Malayalam film industry, and he is a renowned actor of the country from Kerala, known for his outstanding contribution to the Indian cinema. Antariki Namaskara. A very good evening to all my likers, film buffs, all those people who have contributed to my film career, because I understand that even the films which were made in Malayalam and which could not make it big at the box office were thundering successes in Andhra Pradesh, Tamil Nadu and Karnataka. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఎం అప్పలరాజుపై అక్రమంగా బనాయించిన పిడి యాక్ట్ వేయాలని సిఐటియు రాష్ట్ర నాయకులు సిహెచ్ నరసింగరావు డిమాండ్ చేశారు. అప్పలరాజును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ పోలీసులు తప్పుడు కేసులు బనాయించడాన్ని ఖండించారు. ప్రజా సమస్యలపై నిరంతరం రాజీ పడకుండా పోరాడుతున్న అప్పలరాజుపై పిడి యాక్ట్ పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అప్పలరాజుపై పెట్టిన పిడి యాక్టును ఎత్తివేసి తక్షణమే ఆయన విడుదల చేయాలని నరసింగరావు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆర్కేఎస్వి కుమార్, పి మణి, సత్యనారాయణ, కృష్ణారావు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎం అప్పలరాజు సిఐటియు నాయకులు రైతు నాయకుడిని నక్కపల్లిలో ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద అక్రమంగా పోలీసు అరెస్ట్ చేశారు. ఆయనకు 6 మాసాల దాకా బెయిల్ రాకుండా ఉండేటువంటి చట్టం ఇది. అతి దుర్మార్గమైనటువంటి చట్టం, నిర్బంధ చట్టం. నిర్బంధ చట్టాన్ని ఓ ప్రభుత్వం ప్రయోగించిందంటే ఆ ప్రభుత్వం పతనానికి అది నాంది అవుతుంది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి 30 ఏళ్ళు కేంద్రంలో పరిపాలించే ప్రభుత్వం శంకరగిరి మాన్యాలు పట్టింది మనకు తెలుసు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని 50 రోజులు జైల్లో పెట్టినటువంటి ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలుసు. కానీ ఇవన్నీ మర్చిపోయి ఈరోజు చంద్రబాబు ఉద్యమాలు చేసే నాయకుల మీద, సిఐటియు నాయకుల మీద, రైతు నాయకుల మీద అక్రమ కేసులు విధించడం అనేది దుర్మార్గం. నగరంలో జగదాంబ జంక్షన్ వద్ద ఒక మహిళపై అనుచితంగా ప్రవర్తించి దాడికి పాల్పడిన వ్యక్తిని మహారాణిపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. 2 రోజుల క్రితం ఆమె జగదాంబ జంక్షన్ వద్ద ఉన్న ప్రభాస్ సినిమా పోస్టర్ను తన ఫోన్లో ఫోటో తీసుకుంటుండగా ఒక వ్యక్తి తననే ఫోటో తీస్తున్నారని భావించి అకారణంగా గొడవకు దిగాడు. ఆమెపై చేయి చేసుకుని అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ ఘటనపై బాధితురాలు సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన పంచుకోగా మహారాణిపేట సిఐ దివాకర్ యాదవ్ తక్షణమే స్పందించారు. ఎటువంటి పక్కా ఆధారాలు లేకపోయినప్పటికీ దివాకర్ యాదవ్ చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని తెల్లవారుజామున 4:30 సమయంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మహిళల భద్రత విషయంలో విశాఖ పోలీసులు చూపుతున్న చొరవను బాధితురాలు అభినందించారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందనను సీఎంఓ విడుదల చేసింది. విశాఖ నగర పోలీసులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించినట్టు వెల్లడించింది. హలో ఎవ్రీవన్, నేను విజయ్ గుప్తా. ఇక్కడ జగదాంబ దగ్గర ఒక చిన్న ఇష్యూ అయింది 2 days బ్యాక్. జగదాంబలో రాజాసాబ్ పోస్టర్ ఉంది, అక్కడ ప్రభాస్ పిక్చర్కి క్లిక్ చేస్తుంటే అతనికి నేను పిక్చర్ తీసాను అనుకోనని చెప్పి
అతను స్లాప్ చేసి బూతులు తిట్టి వెళ్ళిపోయాడు అనమాట. నేను అది ఇన్స్టాగ్రామ్లోనూ సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దిశ పోలీస్ స్టేషన్లో కూడా మనం కంప్లైంట్ ఇచ్చాము. పి శ్రీనివాస్ సార్ దాన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తా అన్నారు. నెక్స్ట్ దాన్ని దివాకర్ సార్ కొంచెం ముందుకు తీసుకెళ్లారు. అతను నేను ఇచ్చిన పిక్చర్ కానీ ఏమీ క్లారిటీ లేదు, కంప్లైంట్ కూడా నేనేం ఫైల్ చేయలేదు. బట్ సార్ దాన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకొని వైజాగ్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ఉమెన్ అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్లారనమాట. అతని మార్నింగ్ 4:30కి డీటెయిల్స్ ఏం లేకపోయినా కూడా ఎలాగోలా తీసుకోవాలి అని చెప్పి అతను ఎన్ఎస్ చేసి తీసుకొచ్చారు ఇక్కడికి. ఐఎమ్ వెరీ హ్యాపీ. సర్ సపోర్టెడ్ మీ వెరీ వెల్ అండ్ ఐ బిలీవ్ వైజాగ్ విల్ బి ద సేఫెస్ట్ ప్లేస్. అండ్ అతను మెంటల్ కండిషన్ అది ప్రాపర్గా లేదని చెప్పి అతనితో మాట్లాడితే అర్థమవుతుంది. ఈజ్ లైక్ కరోనా మెడిసిన్ నేనే క్రియేట్ చేశాను అలాంటివన్నీ చెప్తున్నాడు అనమాట. అది ఎవిడెంట్గా ఉంది అతను క్లియర్గా లేడు అని. బట్ స్టిల్ అతను నాతో బిహేవ్ చేసింది అయితే ప్రాపర్గా కాలేదు. సో సార్ దివాకర్ సార్ ఏమన్నారంటే వీళ్ళు లైక్ మెంటల్ హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేస్తాము, అతనికి ఏమైనా కూడా మేము ట్రీట్మెంట్ అది చూస్తామన్నారు. ఐఎమ్ హ్యాపీ దట్ సార్ టుక్ దిస్ వెరీ వెల్. హీ హ్యాండిల్ ఇట్ వెరీ ప్రొఫెషనల్లీ. మహారాణిపేట పోలీస్ స్టేషన్కి దివాకర్ సార్కి, పి శ్రీనివాస్ సార్కి, దిశ పోలీస్ స్టేషన్ సిపి సార్కి, మెయిన్లీ టు ద సిపి సార్ హూ మేడ్ దిస్ వైజాగ్ సిటీ సేఫర్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ పోలీస్ స్టోడ్ బిసైడ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు భాష, తెలుగువారి సంస్కృతి, సంగీతం ప్రపంచానికే గర్వకారణమని కేంద్ర పెట్రోలియం, పర్యాటక శాఖ సహాయ మంత్రి, సినీ నటుడు సురేష్ గోపి కొనియాడారు. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీవీఎల్ మహాసంక్రాంతి పెవిలియన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సురేష్ గోపి మాట్లాడుతూ సంక్రాంతి యొక్క గొప్పదనాన్ని వివరించారు. ప్రాంతాలు, భాషలు వేరైనా భారతీయ సంస్కృతి, సాంప్రదాయం ఒక్కటే అన్నారు. ఈ సందర్భంగా సమావేశం మధ్యలో తెలుగు సంగీతం వైభవం గురించి ప్రస్తావిస్తూ సురేష్ గోపి భావోద్వేగానికి లోనయ్యారు. తెలుగు పాటల్లోని మాధుర్యం తనకెంతో ఇష్టమని చెబుతూ అక్కడికక్కడే 2 తెలుగు పాటలు ఆలపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన గాత్రం విన్న విలేకరులు, అభిమానులు చప్పట్లతో వేదికను హోరెత్తించారు. భాష ఏదైనా భావం ఒకటే, కానీ తెలుగులో ఉండే శ్రావ్యత మరెక్కడా దొరకదు అని ఆయన వ్యాఖ్యానించారు. తీర ప్రాంత పర్యటనతో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంలో కేంద్రం ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు జీవీఎల్ నరసింహరావు మాట్లాడుతూ తెలుగు సంక్రాంతి వైభవాన్ని భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ మహాసంక్రాంతి పెవిలియన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. If ever I switch from Malayalam, which is my mother tongue, the second language which comes to my mind, heart, tongue tip, everywhere is Tamil, even when in America. When I think that Malayalam is not understood by a major lot, whether they know Tamil or not, the second language that I switch to for communication is Tamil. If you ask me, I am in love with Tamil. మొట్టమొదటి పార్లమెంటు సభ్యుడిగా కేరళ నుంచి ఎన్నుకోబడి త్రిశూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీతో ఎన్నుకోబడి కేంద్రంలో మొట్టమొదటిసారిగా కేరళ నుంచి ఎన్నుకోబడిన బీజేపీ ప్రతినిధిగా వారు ఈరోజు కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నారు. సురేష్ గోపి గారికి, తెలుగు ప్రజలకి సురేష్ గోపి గారు అంటే సుమారు 3 దశాబ్దాలుగా పరిచయం. ఐఎమ్ సెయింగ్ 3 decades పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అచ్చా, వారు ఆల్రెడీ తెలుగు అర్థం అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఆఫ్టర్ కోవిడ్, అంతకు ముందు కూడా వీరి సినిమాలు తెలుగులో చాలా డబ్ అయినాయి, మనం చూసాం. అంతేకాకుండా 2 సినిమాలు డైరెక్ట్గా కూడా వారు చేశారు తెలుగు సినిమాల్లో కూడా. ఆ ఒక్కడు, అంతిమ తీర్పు, ఈ 2 సినిమాల్లో డైరెక్ట్గా కూడా వారు నటించడం జరిగింది. దేశంలో అన్ని రాష్ట్రాల సీఎంల కంటే
అధిక ధనిక సీఎం జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారని, ఆ ఆస్తులన్నీ ఆయనకు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రకటించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్, ప్రస్తుత సీఎం చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకం పేరు మార్చడం సరికాదన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలని సూచించారు. అయితే ఆ పథకాన్ని జీరాంజీ కింద పేరు మార్చి 60% మాత్రమే కేంద్రం భరిస్తుందని, 40% రాష్ట్రం భరించాలని రాష్ట్ర ప్రభుత్వాలపై భారం మోపడం అంటే ఆ పథకాన్ని నిర్వీర్యం చేయడం కోసమేనని చింతామోహన్ ఆరోపించారు. జగన్, చంద్రబాబు ఒకే గూటి పక్షులని, ఇద్దరూ మోడీ, అమిత్ షా ముందు సాగిలపడుతున్నారని అన్నారు. రాష్ట్ర రాజకీయాలు బాగా భ్రష్టు పట్టిపోతున్నాయి. దినదినానికి బిలియనీర్లు రాజకీయాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి భారతీయ జనతా పార్టీ, రెండవది వైఎస్ జగన్ పార్టీ, మూడవది తెలుగుదేశం పార్టీ. ఈ 3 కలిసి పనిచేస్తున్నాయి ఢిల్లీలో. దీన్ని నేను 3-in-1 రాజకీయాలు అని అంటాను. జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాడు, ఏం చేశాడు ముఖ్యమంత్రిగా? నాకైతే ఏమీ కనపడటం లేదు. ఆ బటన్ నొక్కడం తప్పించి. చంద్రబాబు నాయుడు గత 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏం చేశాడు, ఏం సాధించాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికంటే మాటలు తప్పించి, ఉపన్యాసాలు తప్పించి ఏమీ కనపడటం లేదు. నెలకు ఒక 4,000 వేస్తానంటాడు. దాంతో ఏమవుద్ది? అందరూ వేశారు, ఈయన వేస్తున్నాడు. రాష్ట్రంలో, దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రులందరిలో రిచెస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇది ఆయన సాధించినటువంటి ఘనత. చెప్పక తప్పదు, ఆయన నా ఫ్రెండే. కానీ దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉంటే అందరు ముఖ్యమంత్రుల్లో రిచెస్ట్ ముఖ్యమంత్రి, సంపన్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా బిలియనేర్ ముఖ్యమంత్రి. చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ పూర్వ విద్యార్థులు ఆనందంతో గడిపారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ యోగక్షేమాలు, కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. చదువుకున్న రోజుల్లో విషయాలను పరస్పరం ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆనందంలో తేలియాడారు. 1992-93 విద్యా సంవత్సరం జ్ఞానపురం సెయింట్ పీటర్స్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తమకు విద్యార్థులు నేర్పించిన గురువులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల పూర్వ విద్యార్థి, సీనియర్ జర్నలిస్ట్ రవికాంత్ మరో 3 మాట్లాడుతూ తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. చిన్ననాటి మిత్రులందరినీ కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తమకు విద్యాబుద్ధులు చెప్పిన గురువులను సత్కరించి ఎంతో మధురానుభూతిని పొందామన్నారు. ఈ సమావేశంలో చిన్ననాటి మిత్రులతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరువలేమన్నారు. చిన్నతనంలో లభించే స్టాల్స్ను ఏర్పాటు చేసి అక్కడ వస్తువులు కొనుక్కొని ఎంతో ఆనందించామన్నారు. మాది 92-93 బ్యాచ్ అండి. సెయింట్ పీటర్స్ హై స్కూల్ జ్ఞానపురం. పూర్వం స్కూల్ అంటే గొప్పగా చెప్పుకునేవారు. ఈ సెయింట్ పీటర్స్లో సీట్ దొరకాలంటే చాలా కష్టం ఒకప్పుడు. ఎందుకంటే అక్కడ విద్య కానీ, క్రమశిక్షణ కానీ ఆ విధంగా ఉండేవి. మాకు స్కూల్ ప్రిన్సిపాల్ అంటే మాచు ఆల్ఫర్ట్ గారు ప్రతి ఒక్కరిని కూడా క్రమశిక్షణలో పెట్టేవారు. ఆ రోజు లోకల్ అంటే స్కూల్కి 1-2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి మాత్రమే సీట్ ఇచ్చేవారు. అందువల్ల విద్యార్థులందరూ కూడా కంచరపాలెం, అల్లీపురం, తాడిచెట్లపాలెం, జ్ఞానపురం వాస్తవులు ఎక్కువగా ఉండేవారు. చాలామంది 2-3 మాత్రం దూరం నుండి వచ్చేవారు. ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. ఎవరు ఎక్కడ ఉన్నా సరే ప్రతిరోజు మీటింగ్ అవుతుంటుంది. మాకు ఒక సెయింట్ పీటర్స్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో నిత్యము ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా ప్రతి ఒక్కరు దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి. ప్రతి వ్యక్తికి కూడా లైఫ్లో ఒక ఆదర్శమైనది ఉంటుంది. మాకు టార్చ్ బేరరు కమల్ కుమార్ 93 బ్యాచ్లోని వాడు దేశాలు విదేశాలు ఉన్న అందరినీ కూడా రప్పించి ఈరోజు సెయింట్ పీటర్ యొక్క స్కూలు అందరికీ తెలుసు, కానీ ఈరోజు ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆ స్కూల్ని గవర్నమెంట్ కొన్ని నిర్ణయాల వల్ల కొన్ని స్కూల్స్ మూతపడే, అందులో మా స్కూల్ మూతపడడం చాలా బాధపడుతున్నాం. అయినప్పటికీ స్కూల్ లేనప్పుడు కూడా ఆ స్కూల్ యాంబ్లంతో డ్రెస్సులు వేసుకొని ఈరోజు 120 మంది విద్యార్థులు అందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వం అనేటట్టు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా అందరూ సమానమని ఆ రోజు మా మాథ్యూ ఆల్ఫర్ట్ ఫాదర్ గారు నేర్పించారు. ప్రతి చోట కలుస్తున్నారు ఈ మధ్య ఆత్మీయ కలయికలు అని చెప్పేసి అన్నిని. కానీ
ఇక్కడ కలిసిన ఆత్మీయ కలయికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి చోట ఏబిసి అని సెక్షన్లు ఉంటాయి. ఏదో ఏ సెక్షను, బి సెక్షను, సి సెక్షన్లో కలుస్తారు. కానీ ఇక్కడ ఏబిసి 3 సెక్షన్లు కలిపారు మన ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒకే సెక్షన్ కింద. అది ఈరోజు జరిగిన గొప్పతనం. అందువల్ల ఆ విధంగా మా స్కూల్ నేర్పింది కూడా అదే. ఎన్ని సెక్షన్లు ఉన్నాయని కాదు, అందరం ఒకటే అని చెప్పి అదేవిధంగా ఏకరూప దుస్తులతో ఈరోజు కలుసుకోవడం అనేది ఏ స్కూల్లో కూడా జరగలేదు, ఎక్కడ జరగలేదు. సుమారు 120 మంది పూర్వ విద్యార్థులను కలిసి ఆనాటి స్మృతులను గుర్తు చేసుకొని ఒకరికొకరు ఆప్యాయంగా, ఆనందంగా, ఉల్లాసంగా గడిపాం. నిజంగా మేము 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సెయింట్ పీటర్స్ హై స్కూల్లోనే చదువుకున్నాం. మాకు నిజంగా ఈరోజు మేమందరం ఈ స్థాయిలో ఉన్నామన్నా, అందరం క్రమశిక్షణతో ఉన్నామన్నా, ఒకరికొకరం స్నేహబంధాన్ని ఇంకా కొనసాగిస్తున్నామంటే దానికి కారణం మాకు అప్పటి హెడ్ మాస్టర్ అయినటువంటి స్వర్గీయ మాథ్యూ ఆల్పట్ మాస్టారు, అదేవిధంగా మాకు డ్రిల్ మాస్టర్ అయినటువంటి దాస్ మాస్టర్ గారు. వారిద్దరూ చూపిన బాటలో ఈరోజు వరకు మేమందరం క్రమశిక్షణ పాటిస్తూ. వెనిజులా దేశంపై అమెరికా సాగించిన దండయాత్రను ఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. అమెరికా చర్యను వ్యతిరేకిస్తూ జగదాంబ సెంటర్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆందోళనకారులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకుడు వెంకటరమణ మాట్లాడుతూ వెనిజులాపై అక్రమంగా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఒక దేశ సార్వభౌమత్వాన్ని ధిక్కరిస్తూ అమెరికా జరుగుతున్న దమనకాండను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. అమెరికా పెట్టిరేగిపోతుందని మండిపడ్డారు. ట్రంప్ తీరు వల్ల ప్రపంచంలో చిన్న దేశాలు అలజడ మొదలైందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా దూకుడు చర్యలను ప్రపంచ దేశాలు ఖండించాలని సత్యనారాయణ పిలుపునిచ్చారు. మనం చూసుకున్నట్టయితే వెనిజులా అనే ఒక సోషలిస్ట్ దేశం అధ్యక్షుడిని అత్యంత కిరాతకంగా అమెరికా వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ దేశానికి పట్టుకొని వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు డాలర్ ఉందని ఒక ఆధిపత్య రూపంలో అమెరికా ప్రవర్తిస్తూ ఉంది. వెనిజులాలో క్రూడ్ ఆయిల్కి సంబంధించిన వాటి మీద ఈరోజు ఆ క్రూడ్ ఆయిల్ అంతటిని దోచుకునే విధంగా అమెరికా దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి వాళ్ళ దేశానికి పట్టుకెళ్ళింది. ఈరోజు వెనిజులా అనే కాదు, అమెరికా అన్ని సోషలిస్ట్ దేశాల మీద, అలాగే అత్యంత చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద విపరీతంగా దాడి చేస్తూ ఉంది. అలాగే ఒక పక్క తన ఆయుధాలని యుద్ధాల ద్వారా అమ్ముకుంటూ ఉన్న పరిస్థితి ఉంది. నగరంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పండుగకు ముందే నగరవాసుల్లో సంక్రాంతి ఉత్సాహం ఉట్టిపడుతుంది. ఇందులో భాగంగా జగదాంబ సూపర్ బజార్ సమీపంలో రిలయన్స్ సెంట్రో మాల్ ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగుదనం ఉట్టిపడేలా జరిగిన ఈ ముగ్గుల పోటీల్లో నగరంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. తమ నైపుణ్యంతో రంగురంగుల ముగ్గులు వేసి మాల్ ప్రాంగణాన్ని సాంప్రదాయ శోభతో నింపేశారు. గొబ్బెమ్మలు, సంక్రాంతి లక్ష్మిని ప్రతిబింబించేలా వేసిన ముగ్గులు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు రిలయన్స్ సెంట్రో ప్రతినిధులు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి అక్కయ్యపాలెంకు చెందిన ప్రవీణ, ద్వితీయ బహుమతి సింహాచలం రేవతేలు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా స్టోర్ జీఎం వెంకట నారాయణ మాట్లాడుతూ తెలుగువారి అతిపెద్ద పండుగైన సంక్రాంతి ప్రాముఖ్యతను నేటి తరానికి తెలియజేయడానికి, మహిళల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి ఈ పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. అడ్మిన్ మేనేజర్ నర్సింగ్, డిపార్ట్మెంట్ మేనేజర్ సంతోష్ పాల్గొని విజేతలకు అభినందనలు తెలిపారు. తమ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినందుకు విజేతలు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. మేమంతా వైజాగ్ సెంట్రో టీం మీతో ఇప్పుడు మాట్లాడుతున్నాం. సంక్రాంతి పండుగ వేదికలుగా, కార్యక్రమంగా సో ఇలాంటి కాంపిటీషన్స్ మేము జరుపుతున్నాం అన్నమాట. సో కస్టమర్స్ వాళ్ళ టాలెంట్ని చూపించి వాళ్ళకి వాళ్ళ టాలెంట్ సెలెక్ట్ అయిందంటే ప్రైజెస్ కూడా ఇస్తున్నాం అన్నమాట. లాస్ట్ వీక్ కూడా కిడ్స్ కార్నివల్ అని చేసి దాంట్లో కూడా ఒక కాంపిటీషన్ పెట్టి కిడ్స్ కూడా విన్ చేశారు. సో ఈ సంక్రాంతి అనేది మన నేటివ్లో పండగ, చాలా పెద్ద పండుగ. సో we wanted to engage our regular customers for this activity, and we also give gifts and gift coupons for their shopping. Okay, 3,500 షాప్ చేస్తే 500 ఆఫ్ అని డిస్కౌంట్ ఉంది. దాని తర్వాత 4,000 షాప్ చేస్తే 299కి అమెరికన్ టూరిస్ట్ డఫల్ బ్యాగ్ వస్తుంది. 10,000 షాప్ చేస్తే 299కి డిన్నర్ సెట్ ఫ్రీ వస్తుంది. సో కస్టమర్స్ మీరు అందరూ కూడా వచ్చి మా దగ్గర మీకు కావాల్సిన బట్టలు కొనుక్కొనేసి
అండ్ మేము ఇచ్చే ఆఫర్ని కూడా పొందుకొని సంక్రాంతిని సక్రమంగా చాలా సంతోషంగా చేసుకోవాలని. నా పేరు ప్రవీణ, నేను వైజాగ్లో పెద్దవల్టన్ నుంచి వచ్చాను. ఈరోజు పేపర్లో యాడ్ చూశాను, సెంట్రో వాళ్ళు ముగ్గుల పోటీ కండక్ట్ చేస్తున్నారని. సో అది చూసి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది ముగ్గుల పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఫణీందర్ మాస్టర్ కుమారులు ప్రముఖ న్యాయవాది చంద్రమౌళి రాష్ట్ర ప్రభుత్వ లీగల్ సెల్ బోర్డు మెంబర్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు చొక్కాకుల రాంబాబు ఆధ్వర్యంలో చంద్రమౌళిని సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ చంద్రమౌళికి ఈ కీలక బాధ్యత దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో చంద్రమౌళి పార్టీలో మరిన్ని ఉన్నత బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు. చంద్రమౌళి మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్కి, జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో మైనార్టీ మోర్చా సీనియర్ నాయకులు ఓ ఆల్బర్ట్, సిహెచ్ రాజాబాబు, ఓబీసీ మోర్చా మంజుల, జి వరలక్ష్మి, ఎస్సీ మోర్చా డి సుశీల, శ్రీనివాసరావు, చిత్రపు ఈశ్వరరావు తదితరులు పాల్గొని చంద్రమౌళి గారిని అభినందించారు. నాకు బీజేపీ పార్టీ సెంట్రల్ స్టాండింగ్ కౌన్సిల్గా ఇచ్చినందుకు బీజేపీ పార్టీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఈ పదవి నాకు చాలా ఉన్నతమైన పదవి. సెంట్రల్ గవర్నమెంట్ తరఫున అన్ని కేసులు హైకోర్టులో వాదించడానికి అవకాశం ఇచ్చినందుకు బీజేపీ పార్టీకి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండి ఆ పార్టీ తరఫున అన్ని కార్యక్రమాలకి, అలాగే అన్నీ నా లీగల్ సర్వీసెస్ అన్నీ వాళ్ళకి కంపల్సరీగా నా చిత్తశుద్ధితో చేస్తానని వీళ్ళందరి సాక్షిగా. వీళ్ళందరూ కలిపి మాకు పార్టీలో మేము యుక్త వయసులో ఉన్నప్పుడు తీసుకుని వచ్చి ప్రతి వార్డులోని జెండాలు అది పాతడం అది నేర్పించారు. ఫోన్స్ కూడా వాళ్ళే ఇచ్చేవారు. ఎక్కువగా ఫణీంద్ర మాస్టర్ గారును, కచ్చిరెడ్డి సత్యనారాయణ గారు, రెండోది పుట్టగంగ గారు కారులో పిఐటి కారులో తిరిగి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందడానికి చాలా చోట్లకు తీసుకెళ్ళి ఎక్కడైతే ప్రథమంగా స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్ పక్కన పోల్స్ చేయించడాలు, అలాగే పార్టీలో జాయిన్ చేయించడాలు చేశారు. నేను ఈ ప్రధానంగా ఈ పార్టీకి రావడానికి కూడా మన పల్లా చలత గారని మా గురువు గారు ఆయన తీసుకొచ్చి నేను ఎస్సీ లీడర్గా చేశారు. సో ఈరోజు చంద్రమౌళి గారికి ఈ యొక్క పదవి వచ్చిందంటే మా కార్యకర్తలందరికీ గర్వకారణం. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ యొక్క పదవి రావడానికి మేమెంతో కూడా హర్షిస్తున్నాము. మాకు కూడా ఎందుకంటే అప్పుడు అక్కగారు చెప్పారు మాకు కేసులు కూడా ఉన్నాయి, మా కార్యకర్తలకు చాలా ఉన్నాయి, అందులో కూడా పార్టిసిపేట్ చేసుకొని మాకు న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది. రెండోది ఏంటంటే మొన్న 6 months బ్యాక్ ఒక కేసును కూడా చాలా చక్కగా వాదించి ఆ కేసును కూడా కొట్టించారు సారు. ప్రముఖ సినీ దర్శకులు, రచయిత హరీష్ శంకర్ ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన హరీష్ శంకర్కి ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి కె తిరుమలేశ్వరరావు సాదర స్వాగతం పలికారు. ముందుగా ఆలయ సాంప్రదాయం ప్రకారం భక్తుల కోరికలు తీర్చే కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని ఆయన అనంతరం అంతరాలయంలో స్వామివారి భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు హరీష్ శంకర్కి వేద ఆశీర్వచనం అందించారు. తదుపరి ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షణ అధికారి బి సత్య శ్రీనివాస్, పిఆర్ఓ అప్పలనాయుడు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విజయవాడ సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవ ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యార్థులే స్వర్ణాంధ్ర సాధనకు సాధకులని వెల్లడి. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగిన వడ్డే ఓబన్న జయంతి వేడుకల్లో పాల్గొని ఓబన్న పోరాట చరిత్రను కొనియాడిన వైసీపీ నేతలు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్చడంపై విశాఖలో కదం తొక్కిన కాంగ్రెస్ నేతలు. నగర అధ్యక్షుడు హాసిని వర్మ రాజు సారథ్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టిన ముఖ్య శ్రేణులు. విశాఖలో మహిళపై దాడి చేసిన వ్యక్తిని 24 గంటల్లో గుర్తించి అరెస్టు చేసిన మహారాణిపేట పోలీసులు.
సోషల్ మీడియాలో వచ్చిన వీడియోని చూసి నిందితుడిని అరెస్టు చేసిన సీఐ దివాకర్ని ప్రశంసించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.